హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొనకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్లోని హిందూపురానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదురాశ్వత్థంలోనికి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా మనము ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ద్వాపర యుగాంతమందు జరిగిన మహాభారత యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాక ఆ యుద్ధం యొక్క దుష్ఫలితాలను తలుచుకొని ప్రతిరోజు మనోవేదన చెందుతున్న విదురుడు శ్రీకృష్ణునితో తన మనోక్లేశానికి పరిహారం సూచించవలసిందిగా కోరాడు. అందుకు శ్రీకృష్ణుడు విదురునితో తీర్థయాత్రలు చేయవలసిందిగా సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుని సలహా మేరకు తీర్థయాత్రలు చేయుచు విదురుడు ఉత్తర పినాకిని తీరంలో ఉన్న మైత్రేయ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమ ప్రదేశమే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న విదురాశ్వత్థం పుణ్యక్షేత్రము. ఈ విదురాశ్వత్థ పుణ్యక్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ఉత్తర పినాకిని తీరంలో ఉన్న మైత్రేయ మహాముని ఆశ్రమంలో ఆశ్రయం పొందిన విదురుడు ప్రతిరోజు ఉత్తర పినాకినిలో స్నానమాచరించి ఆశ్రమంలో పూజాధికాలు నిర్వహించేవాడు. ఒకరోజు మైత్రేయ మహాముని మరియు విదురుడు ఇరువురు కలిసి ఉత్తర పినాకిని నదిలో స్నానమాచరించి అర్ఘ్యమివ్వడానికి నీటి కోసం దోసిలి పట్టగా నదిలో కొట్టుకు వస్తున్న ఒక అశ్వత్థ వృక్షము యొక్క మొక్క విదురుని దోసిలిలోనికి చేరింది. ఆ దృశ్యం చూసిన మైత్రేయ మహాముని విదురునితో, నీవు చాలా అదృష్టవంతుడు. అశ్వత్థ వృక్షము సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమని భావిస్తారు. అలాంటి అశ్వత్థం వృక్షము యొక్క మొక్క నీ చేతికి వచ్చింది కాబట్టి ఆ మొక్కను మన ఆశ్రమంలో నాటి దానిని పూజించిన ఎడల నీ మనోభీష్టం నెరవేరుతుందని తెలిపాడు. మైత్రేయ మహాముని మాటలు విన్న విదురుడు ఆ అశ్వత్థ వృక్షము యొక్క మొక్కను ఆశ్రమ ప్రాంగణములో నాటి ప్రతిరోజు దీక్షగా పూజించేవాడు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత విదురుని దీక్షకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి విదురుణ్ణి ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఆ విధంగా ఆ ప్రాంతానికి విదురుడు నాటిన అశ్వత్థ వృక్షం పేరుతో విదురాశ్వత్థంగా పిలువబడుతున్నది. ఆ అశ్వత్థ వృక్షము చుట్టూ అనేక వేల నాగుల శిల్పాలు ప్రతిష్ఠించారు. సంతానము లేని వారు ఇక్కడికి వచ్చి నాగపూజలు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది అశ్వత్థ నారాయణ స్వామి ఆలయము. అశ్వత్థ వృక్షం పక్కనే ఈ ఆలయము కూడా నిర్మించబడింది.